తెలుగు రాష్ట్రాలలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఆవేదనకు గురిచేస్తున్నాయి. మొన్న కర్నూలు బస్సు ప్రమాదం, ఇవాళ చేవెల రోడ్డు ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు. అయితే దీంతో రోడ్డెక్కి ప్రయాణం చేద్దామంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ రోడ్డు ప్రమాదాలకు గల కారణాలేంటి అనే విషయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత సురక్షితంగా మళ్ళీ ఇంటికి వెళ్తామా అనేటువంటి ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు ఘోరమైనటువంటి దృశ్యాలను మనకు కళ్ళకు కనిపించేలా చేశాయి. ఈ రోజు జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో, తాండూరు వెళ్తున్నటువంటి బస్సు, దానికి సంబంధించినటువంటి దుర్ఘటనలో ఒక టిప్పర్ లారీ ఢీకొట్టడం వల్ల బస్సులో ఉన్నటువంటి దాదాపు 10 మంది చనిపోయినటువంటి ఘటన మాత్రం తెలుగు రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ నేపథ్యంలో రహదారి విస్తరణ, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు సరిగ్గా విస్తరించలేకపోవడం, ఇలాంటిది ప్రధానమైనటువంటి కారణంగా స్థానికులు చెప్తున్నటువంటి మాట. నేషనల్ హైవే 163 ఇది రక్తంతో మరిగినటువంటి రహదారి అనేది మాత్రం అక్కడ స్థానికుల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాల మధ్య తరచూ వినిపిస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా కర్నూలు జిల్లాలో జరిగినటువంటి యాక్సిడెంట్ కూడా ఇదే తరహాలో ప్రమాదాన్ని మనకు చవి చూపించేలా చేసింది. మరి ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి దుర్ఘటన ఒకసారి మనం పరిశీలిస్తే, ఒక ఆర్టీసీ బస్సు వెళ్తున్నటువంటి క్రమంలో పక్కనే ఉన్నటువంటి ఒక గుంతకు సంబంధించినటువంటి ఒక ఇష్యూకి సంబంధించి టిప్పర్ లారీ మాత్రం అతి వేగంతో దూసుకొని వచ్చి ఆర్టీసీ బస్సులో కుడివైపున, అంటే డ్రైవరు బస్సు నడిపేటువంటి భాగం ఏదైతే ఉంటుందో ఆ భాగాన్ని మొత్తాన్ని పూర్తి స్థాయిలో గుద్దినటువంటి సిచ్యువేషన్ కనబడింది. ఒకసారిగా రెండు ఢీకొన్న తర్వాత టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సులో ఉలికిపడడం, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఆల్మోస్ట్ ఆ కంకర్లో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడింది. అంటే ప్రతి ప్రయాణికుడు కూడా ఆ కంకర్ నుంచి బయటపడేటువంటి సిచ్యువేషన్ అక్కడ కనబడలేదు. తెల్లవారుజామున జరిగినటువంటి ఈ దుర్ఘటన మాత్రం 10 మంది, చాలా వరకు అంటే 10 మంది యొక్క శవాలు ఈ రోజు పోస్ట్ మార్టం కూడా పూర్తయి వారి మృతదేహాలను కూడా ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి అప్పగించేటువంటి సిచ్యువేషన్ కూడా ఎవరు ఊహించలేదు. కానీ ఈ దుర్ఘటనకు సంబంధించి అనేక రీజన్స్ వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే ఈ రహదారి విస్తరణకు సంబంధించినటువంటి ప్రపోజల్ని 2018లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, అయితే గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి, అంటే ఈ రహదారి విస్తరణకు సంబంధించినటువంటి అంశాల్లో పలు చెట్లను కూడా నరికివేయాల్సినటువంటి సందర్భం వస్తుంది కాబట్టి, సో చెట్లను నరికివేస్తున్నారు అని పర్యావరణ ప్రేమికులు కూడా కోర్టుని ఆశ్రయించడం, సో కోర్టు దీని మీదకి సంబంధించినటువంటి గతం నుంచి నలుగుతూ వస్తూ ఉండడం, రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అన్ని మార్గాలు కూడా క్లియరెన్స్ ఇవ్వడంతో గత నెల అక్టోబర్ 31న దాదాపు దీనికి సంబంధించి ఫినిష్ కూడా, అంటే పనులు పూర్తి స్థాయిలో కూడా ప్రారంభమవుతున్నటువంటి దశలో ఇలాంటి ప్రమాదం జరగడం, 165కి సంబంధించినటువంటి జాతీయ రహదారి మీద ఈ ప్రమాదం జరగడం మాత్రం ఆ ప్రాంత వాసుల్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఘోరమైనటువంటి ప్రమాదంలో కొన్ని హృదయ విదారకరమైనటువంటి సంఘటనలు కూడా మనం చూడాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఆర్తనాదాలు, వారు పెడుతున్నటువంటి కన్నీటి వేదన మాత్రం వివరించదేలేదు. మరి ముఖ్యంగా ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి 3 అక్కా చెల్లెళ్ళు కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం మాత్రం ఆ కుటుంబానికి ఒక తీరని లోటుగా మిగిలిపోయింది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించి ఉలిక్కిపడ్డాయి, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాల మీద విచారణ కూడా సాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి NH 163ని విస్తరించాలి అనేది మాత్రం గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అంశం. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఈ పర్వతులు పూర్తి స్థాయిలో పనులు చేసినప్పుడు మాత్రమే ఉండేటువంటి అవకాశం. మరి ముఖ్యంగా తెల్లవారుజామున జరిగింది కాబట్టి అతివేగం కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా రీసెంట్గా కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే అక్కడ కూడా అతివేగం, అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించినటువంటి అతివేగమే అక్కడ కూడా ప్రధాన కారణంగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి రోడ్డు ప్రమాదాలన్నీ కూడా అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలు లేదా 5 గంటల వరకు జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సమయంలో ప్రయాణాలు చేసేటువంటి సమయంలో మరి ముఖ్యంగా ప్రయాణికులందరూ కూడా గాఢమైనటువంటి నిద్రలో ఉంటారు. ఇన్ కేస్ ప్రమాదాలు సంభవించినప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి పూర్తి స్థాయిలో వారు బయటపడేటువంటి సిచ్యువేషన్, ఎలా బయటపడాలి అనేటువంటి ఆలోచన కూడా వారికి తెలియనటువంటి పరిస్థితులు ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఈ సమయం ఒకటి బాగా నిద్ర పట్టేటువంటి సమయం, నిద్రలో ఉండేటువంటి సమయం కాబట్టి డ్రైవర్లు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. కానీ ఈ సమయంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉండడం, అతివేగం దీనికి సంబంధించి ప్రమాదాలకు ఎక్కువగా కారణం కావడం, మరి ముఖ్యంగా ఒక రాంగ్ రూట్కి సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, మరి ముఖ్యంగా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కానివ్వండి, ఈ మొత్తం కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో అత్యంత కీలకంగా ఉన్నటువంటి అంశాలు. దాదాపు అంటే 2025లో మొదటి అర్ధ
సంవత్సరానికి సంబంధించినటువంటి నివేదన ఒకసారి మనం పరిశీలించినట్లయితే దాదాపు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో 30% ప్రమాదాలన్నీ కూడా జాతీయ రహదారుల మీదే జరిగినాయి. రీసెంట్ గా జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది అనేది మాత్రం పార్లమెంట్ లో కూడా దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రమాదాలు తగ్గించడానికి అవసరమైనటువంటి చర్యలను ప్రభుత్వాలు తీసుకోవడమే కాదు ప్రజలు కూడా ఖచ్చితంగా దీని మీద స్వీయ నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రీసెంట్ గా కర్నూలులో జరిగినటువంటి ఇన్సిడెంట్ నుంచి ఒక్కసారిగా కోలుకోకముందే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఈ తాండూరుకు సంబంధించినటువంటి బస్సు వ్యవహారం ఉందో ఈ ప్రమాదం ఒక్కసారి ఉలిక్కి పడేలా చేయడం, రాజస్థాన్లో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుని అక్కడ 10 మంది చనిపోయినటువంటి దుర్ఘటన, అంటే దేశవ్యాప్తంగా వివిధ వ్యాధుల బారిన పడి చనిపోయినటువంటి వారి కన్నా, క్యాన్సర్ బారిన పడి చనిపోయినటువంటి వారి కన్నా అసలు ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నటువంటి వారి సంఖ్య చాలా విపరీతంగా పెరిగిపోతుంది. మనకు ఉన్నటువంటి తక్కువ సమయంలో అంటే రోడ్డెక్కి ఆఫీస్కి ఫాస్ట్గా వెళ్ళాలనో లేకపోతే మన సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచన చేయడము, లేదా మన పనిని స్వల్ప కాలంలోనే పూర్తి చేయాలని అతివేగంగా వెళ్ళడము, ఇలాంటి కారణాల వల్ల రోడ్లు ఎక్కినటువంటి తర్వాత వాహనాలన్నీ కూడా అతివేగంతో అంటే వారి హడావుడి మొత్తం కూడా రోడ్ల మీద చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి చిన్న నిర్లక్ష్యం కూడా ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాని నుంచి తర్వాత ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో రోజుకొక ప్రమాదం తరచూ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కూడా దీనికి సంబంధించినటువంటి ఫోకస్ పెట్టినటువంటి విధానం కూడా ఇక్కడ ప్రధానంగా నడుస్తున్నటువంటి ఇష్యూ. ఈ నేపథ్యంలో ఏదైతే తాండూరు బస్సు ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో చిన్న చిన్న పిల్లలు బయటపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూడా హాస్పిటల్ దగ్గర ఉండి వారి తల్లిదండ్రుల ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక వారి కుటుంబ సభ్యులు ఇంకా అక్కడికి చేరుకోక వారు పడినటువంటి వేదన ఈ రోజు మాత్రం అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా హృదయాన్ని కలిచివేసినటువంటి సిచ్యువేషన్. కాబట్టి రోడ్డు ప్రమాదాల్లో అతి ముఖ్యం, అతి కీలకం అతివేగ నియంత్రణ అనేది చాలా అవసరంగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాల నివేదికలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాయి కాబట్టి మద్యం దాగి వాహనాన్ని నడపకూడదు, మరి ముఖ్యంగా త్రిబుల్ రైడింగ్ చేయకూడదు, అదేవిధంగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలి, అతివేగంగా వెళ్ళకూడదు, మరి ముఖ్యంగా నిద్ర వ్యవస్థలో ఉన్నప్పుడు బస్సు కానివ్వండి లేకపోతే ఏదైనా కీలకమైనటువంటి వాహనాన్ని నడిపేటప్పుడు కొంతవరకు పక్కన రెస్ట్ తీసుకునేటువంటి విధానం, మరి ముఖ్యంగా డ్రైవర్లకు తగినటువంటి సమయాన్ని కేటాయింపు కానివ్వండి, అతివేగంలో అంటే స్పీడ్ లిమిట్ కొంతవరకు పెట్టుకోవడం కానివ్వండి, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి సంబంధించినటువంటి యాజమాన్యాలపైన కూడా కఠినమైనటువంటి నిబంధనలు విధించి వారి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అతివేగంతో పాటుగా నిర్లక్ష్యం వహించకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానివ్వండి, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి ప్రభుత్వాలు అనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. గతంలో పాలెం ఘటనని మనం చూసాం, మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటిది, దాని తర్వాత జరుగుతున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. అంటే ఈ వరుస రోడ్డు ప్రమాదాలు చూసుకున్న తర్వాత కొంతవరకు రోడ్డెక్కి పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వివిధ వ్యక్తుల యొక్క అభిప్రాయం పూర్తి స్థాయిలో ఒకసారి మనం పరిశీలిస్తే రోడ్ల పక్కనే ఉన్నటువంటి ఏదైతే మద్యం దుకాణాల నిర్వహణ మాత్రం కొంతవరకు సాధ్యమైనంత దూరంగా పెట్టాలనేది మాత్రం నిపుణుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. అట్ ద సేమ్ టైం మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు ఓవరాల్గా ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఈ మొత్తం ఇష్యూస్ని మనం గమనిస్తే దేశవ్యాప్తంగా పాటుగా తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి, ఆ ప్రమాదాల్లో బారిన పడి అనేక మంది మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి, తీవ్ర గాయాలతో బయటపడుతున్నటువంటి పరిస్థితి, చనిపోయినటువంటి వారి కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి, ఈ మొత్తానికి ఒకే ఒకటి కారణం కనబడుతుంది, రోడ్డు ప్రమాదాలు. ఆ రోడ్డు ప్రమాదాలకు కూడా ఒకే ఒక కారణం కనబడుతుంది, నిర్లక్ష్యం. మానవ నిర్లక్ష్యం అనేది అతి భారీ మూల్యాన్ని చెల్లించుకోవడానికి ప్రధానంగా కారణమవుతుంది. ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ కానివ్వండి, ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా మానవ నిర్లక్ష్యమే అత్యంత కీలకంగా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వహించాలి. రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి వీటి మీద కూడా ప్రభుత్వాలు కీలకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం విశ్లేషకుల యొక్క అభిప్రాయం.